200 GSM ఉన్న వాటర్ కలర్ పేపర్ 4 సైడ్స్ మాస్కింగ్ టేప్ అంటించుకుని బేసిక్ స్కెచ్ వేసుకోవాలి. అది కూడా కన్సిస్టెన్సీస్లో వచ్చేటట్టు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ టేబుల్ ఇచ్చాను కదా, దాన్ని బట్టి వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే టీ కన్సిస్టెన్సీ, అందులో వాటర్ ఎక్కువ కలర్ తక్కువ ఉంటుంది. సెకండ్ది కాఫీ కన్సిస్టెన్సీ, కొంచెం ఎక్కువ కలర్ వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకుంటున్నది వాటర్ ఎక్కువ ఉండే టీ కన్సిస్టెన్సీ. ఫస్ట్ వెట్ ఆన్ వెట్ టెక్నిక్ ఇక్కడ మనం యూస్ చేస్తాం. ఫస్ట్ మనం ఎంటీ పేపర్ మీద ఎంటీ బ్రష్తో వాటర్ అప్లై చేసి దానిపైన టీ కన్సిస్టెన్సీలో ఉన్న కలరింగ్ని ఫస్ట్ అప్లై చేస్తాం. అండ్ నెక్స్ట్ కాఫీ కన్సిస్టెన్సీ అంటే కొంచెం ఎక్కువ కలర్ వాటర్ ఎక్కువ. సో ఫస్ట్ది డ్రై అయిన తర్వాత మళ్ళీ వాటర్ అప్లై చేసి తర్వాత కలర్ అప్లై చేస్తాం. అప్పుడు మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, లైట్ నుంచి డార్క్కి డిఫరెన్స్ అనేది మనకు తెలుస్తుంది. ఎక్కడైనా వాటర్ ఎక్కువైంది అంటే టిష్యూ పేపర్ ఉంటుంది కదా, దాంతో వాటర్ని తీస్తాము. మళ్ళీ తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ వాటర్ అప్లై చేసి నెక్స్ట్ కన్సిస్టెన్సీలోకి వెళ్తాం. అది మిల్క్ కన్సిస్టెన్సీ. కొంచెం వాటర్ ఇంకొంచెం కలర్ అప్లై చేసి కలరింగ్ చేస్తాము. ఫస్ట్ ఎంటీ బ్రష్, డ్రై బ్రష్తో వాటర్ అప్లై చేసి తర్వాత కలర్ అనేది అప్లై చేయాలి. సో తర్వాత మళ్ళీ డ్రై అయిన తర్వాత నెక్స్ట్ కన్సిస్టెన్సీలో కొంచెం వాటర్ కలర్ ఎక్కువ అప్లై చేసి నెక్స్ట్ కన్సిస్టెన్సీతో కలరింగ్ చేస్తాం. లాస్ట్ కన్సిస్టెన్సీ ఇస్ ద ఓన్లీ 10% వాటర్, 90% కలర్ వచ్చేటట్టుగా అప్లై చేస్తాం. ఇక్కడ మనం ట్రీస్ వేసుకున్నాం కదా, అది కూడా ఒక లైన్ మిడిల్లో వేసి జెడ్లో ఈ వీడియో ట్యాప్ చేసినట్టు రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్. వస్తుంది. దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఇది బేసిక్ వాటర్ కలర్ క్లాస్.